క్యారింగ్ ద క్రాస్ అంటే సిలువను మోసుకెళ్ళడం. అందరూ క్రాస్ అంటే కొంచెం బాధపడతారు. బట్ ఇఫ్ యూ క్యారీ ద క్రాస్, ఇఫ్ యూ నెయిల్ సమ్ థింగ్స్ టు ద క్రాస్. యేసు ప్రభు వారు కొన్ని సిలువేశారు. ఆయన ఈ భూమి మీద ఉన్నప్పుడు ఆయన్ని రాజుగా చేద్దాం అనుకున్నారు. ఏం చేద్దాం అనుకున్నారు? క్యాంపెయినింగ్ లేదు, ఏమీ లేదు, ఫండ్ లేదు, ఏమీ లేదు. దే వాంట్ టు మేక్ హిమ్ కింగ్. ఎందుకంటే అందరికీ అన్నం పెట్టేస్తున్నాడు, 5 రొట్టెలు అందరికి పనిచేశాడు, 2 చేపలు మొత్తం. ఈజ్ నౌ డూయింగ్ మిరాకల్స్. అరే ఏం చేయకుండా ఆయన హాయిగా అందరినీ పోషిస్తాడు, రోగాలు స్వస్థపరుస్తున్నాడు, తుఫాను లాపుతున్నాడు, అందరిని విడిపిస్తున్నాడు. ఇంకేం కావాలా? కానీ ఆయన పుట్టింది దేని కొరకు? మరియా, నీ హృదయంలోంచి ఒక కత్తి దూసుకెళ్ళిపోతుంది. ఎందుకు? నడి వయస్సులో ఉండేటువంటి నీ యవ్వన కుమారుడు సిలువలో లోక పాపాన్ని మోసుకెళ్ళిపోతాడు. ప్రైడ్, అందరూ చూసి హోసన్నా అంటున్నారు. యువర్ గ్రేట్, గ్లోరీ వచ్చింది. ఈజ్ గ్లోరీ, ద మోస్ట్ పవర్ఫుల్ పర్సన్ ఆన్ ద ప్లానెట్. ఇప్పుడు దాకా అలాంటి రాజు, అలాంటి వ్యక్తి అక్కడ కనపడలే. ప్రవక్తలను చూశారు, భక్తులను చూశారు, కానీ హీఈస్ లైక్ మోర్ దెన్ దాట్. ఆయన ఏం చేశాడు లాస్ట్కి? దేవుడు అరే గుర్తొచ్చింది ఆయన వల్ల కాట్లే. అరే ఇంత గ్లోరీ ఇంత వచ్చిన తర్వాత ఇప్పుడు నేను లోక పాపాన్ని మోసుకెళ్ళిపోయి తండ్రి చేత వేరయ్యి, తండ్రి చేయి విడిచేసి మరణించి ఆ సమాధిలో పాతిపెట్టబడాలా? నీ చిత్తమైతే గిన్నె నా వద్ద నుండి. అంటే యుద్ధం ఉందా లేదా? యుద్ధం ఉందా లేదా? దేర్ వాజ్ ఎ బ్యాటల్. శోధన ఉందా లేదా? ఉంది. బట్ హీ క్యారీడ్. అందరూ క్రాస్ అంటే భారం అనుకుంటారు, అది భారంగా ఉంది ఆయనకి. కానీ తర్వాత సులువైపోయింది. ఎందుకు సులువైంది? కరెక్టే, దూత వచ్చి బలపరిచింది, కానీ ఎందుకు సులువైంది? హెబ్రీలు 12 తీయండి, 3వ వచనం చదవండి. మీరు అలసట పడకయు మీ ప్రాణములు విసుగకయు ఉండునట్లు పాపాత్ములు తనకు వ్యతిరేకముగా చేసిన తిరస్కారమంతయు ఓర్చుకునిన ఆయనను తలంచుకొనుడి. మీరు పాపముతో పోరాడుటలో రక్తము కారునంతగా ఇంకా దానిని ఎదిరింపలేదు. మొదటి 2 కూడా చదవమ్మా. ఇంత గొప్ప సాక్షి సమూహము మేఘము వలె మనలను ఆవరించి ఉన్నందున మనము కూడా ప్రతి భారమును సులువుగా చిక్కులబెట్టు పాపమును విడిచిపెట్టి విశ్వాసమునకు కర్తయు దానిని కొనసాగించు వాడునైన యేసు వైపు చూచుచు మన ఎదుట ఉంచబడిన పందెములో ఓపికతో పరిగెత్తుదము. ఆయన తన ఎదుట ఉంచబడిన ఆనందము కొరకై. అప్పుడు దాకా ఆయనకి ఆనందం కనపడలేదు. ఒకవేళ ఆనందం కంటే బాధ ఎక్కువైపోయింది. ఏం ఎక్కువైపోయింది? ఇవన్నీ పోతాయనే బాధ. చాలామంది దేవునికి ఎందుకు సమయం గడపలేరంటే, ఎందుకు అంత సమయం తీయాలా? ఏమొస్తుంది? స్తుతించాలి. ఎందుకు స్తుతించాలా? ఎందుకు ఉపవాసం ఉండాలి? దాని తర్వాత ఏమొస్తుందో తెలియదు. ఎందుకు ఇవ్వాలి దేవుడికి? పోతుంది కదా. ఆ తర్వాత ఏం జరుగుతుందో తెలియదు. ఇక్కడ అంటే అది ఉన్నా కానీ ఇప్పుడు సమయం ఎందుకు ఇవ్వాలా, ఇప్పుడు ఎందుకు చేయాలనేటువంటిది ఎక్కువ పెరిగిపోతుంది. మరి యేసుప్రభు వారికి అలాంటి చదువు వచ్చినప్పుడు ఆయన ప్రార్థించినప్పుడు ఏమైందంట? తన ఎదుట ఉంచబడిన ఆనందముకు అది హెచ్చింపబడ్డదంట. అప్పుడు ఆయన అవమానమును చక్కగా నిర్లక్ష్య పెట్టి సిలువను సహించాడంట. అంటే ఏంటది? ఏంటి ఆనందము? అన్ని నామముల కంటే పైనామముగా మారుతుంది. నెంబర్ 2, ప్రతి మోకాలు నీ ముందు వంగుతుంది, ప్రతి నాలుక యేసు దేవుడని ఒప్పుకుంటుంది. నెంబర్ 4, నీ నామమున దయ్యాలు పోతాయి. నెంబర్ 5, నీ వలన అద్భుతాలు జరుగుతాయి, స్వస్థతలు. నీ నామం వలన మృతులు లెగుస్తారు. నీవు అరిచినప్పుడు భూమి మీద చనిపోయిన ప్రతి సమాధి తెరవబడుతుంది. తండ్రి కుడిపార్శ్వన కూర్చుంటావు, అదే మహిమతో యుగ యుగములోకి రాజులకు రాజు అవుతావు. ఇవన్నీ చూసి ఆటోమేటిక్గానే సిలువుకి వెళ్ళిపోయాడు. ఎంతమందికి అర్థమవుతుంది? సో ఫాస్టింగ్ మ్యాగ్నిఫైస్ ద ట్రూత్ అండ్ డిమినిషెస్ ద లై. ఉపవాసము సత్యాన్ని హెచ్చిస్తుంది, అశాశ్వతమైనటువంటి వాటిని తగ్గిస్తుంది. క్యారింగ్ ద క్రాస్. రోజు పొద్దున నిర్ణయించుకోవాలా, ప్రభు ఈరోజు ఇసుక్కోను, తిట్టను, బూతులాడను, కొన్ని తప్పులు చేయను, అవి చేయను, ఇవి చేయను, ఇవన్నీ సిలువుకి వేసేస్తా. కొన్ని లాభాలు వద్దనుకుంటాను, కొన్ని లంచాలు వద్దనుకుంటాను, వేసేస్తా. సిలువుకి వేసేస్తే నష్టమా లాభమా? నీకు బహులాభము. ఈ సిలువుకి కొన్ని నువ్వు తగిలించావనుకో, నీ గర్వాన్ని, నీ పాపాలని, నీ పొగర్ని, నీ సమయాన్ని కొన్ని సిలువ వేసావనుకో, అరే నేను ఇది చేస్తే నాకు డబ్బులు వస్తాయి, లేదు దాన్ని సిలువ వేసావనుకో, ఆ క్రాస్ ఏమవుతుందంటే కొంచెం ఇలా తిరిగి నీ జీవితంలో ఆశీర్వాదాలు మల్టిప్లికేషన్గా మారుతాయి. ద క్రాస్ విల్ టర్న్ and multiply your blessing if you nail some of the things that you like to the cross. For some people it will become addition.
And for some people, it will become multiplication. Cross is not subtraction or a loss. Cross is either addition or multiplication. Somebody is getting blessed today. Galatians 5:24-26. గలతీయులు 5:25, 24 నుంచి 26. క్రీస్తుయేసు సంబంధులు శరీరమును దాని ఇచ్చలతోనూ దురాశలతోనూ సిలువ వేసి ఉన్నారు. Crucify some of the things. వయసులో కాకపోతే ఇంకొప్పుడు వేసుకుంటారు. ఎలాగా వయసు అయిపోయాక అన్ని కప్పుకోవాల్సిందే. ఈరోజు తర్వాత చాలామంది అలాంటి వాటిని సిలువ వేయబోతున్నారు. నెయిల్ ఇట్ టు ద క్రాస్. లేదు నా యవనములు ఇటువంటి, ఐ విల్ నెయిల్ ఇట్ టు ద క్రాస్. సమ్ వర్డ్స్, సమ్ స్టఫ్. 25, 26. మనము ఆత్మను అనుసరించి జీవించే వారమైతిమా, ఆత్మను అనుసరించి క్రమముగా నడుచుకుందాము. ఒకరినొకరము వివాదమునకు రేపకయు, ఒకరి యందొకరము అసూయపడకయు, వృధాగా అతిశయపడకయు ఉందము. కింగ్ ఆఫ్ పీస్ అండ్ కింగ్ ఆఫ్ రైచియస్నెస్. నువ్వు గొడవ పెట్టుకోలేదంటే ఏంటి, ఓడిపోయావా? రోషం లేదా? ఎన్నన్నా అనుకోనే నేను శాంతి కొరకు నిర్ణయం తీసుకున్నాను గనక ఐఎమ్ కింగ్ ఆఫ్ పీస్. మెల్కిసెదెకు యాజకత్వానికి వారసుడవు. యూ కెన్ సస్పెండ్ సమ్ థింగ్స్. కింగ్ ఆఫ్ రైచియస్నెస్. అవునా కదా? రెండు చూసాం మనం. మీ ఆవిడ ఎంత రెచ్చగొట్టినా, మీ స్నేహితులు ఎంత రెచ్చగొట్టినా, ఫ్యామిలీ వాళ్ళు ఎంత రెచ్చగొట్టినా, ఎల్లక గొడవకే. రోషం లేనోడు అనుకోనే ఏమన్నా అనుకోనే, అది తగ్గింపు కాదు. యు ఆర్ ఎ కింగ్ ఆఫ్ పీస్. హెవెన్ విల్ రివార్డ్ యూ. ఎవరు రివార్డ్ ఇస్తారు నీకు? హెవెన్ విల్ రివార్డ్ యూ. ఒకళ్ళనొకళ్ళుగా అసూయ పెట్టడం, మేము అలాగా రెచ్చగొట్టడం కాదు. లూక్ 9:23. లూకా సువార్త 9:23. మరియు ఆయన అందరితో ఇట్లా, నేను ఎవడైనను నన్ను వెంబడింపగోరిన ఎడల తన్ను తాను ఉపేక్షించుకొని ప్రతిదినము తన సిలువను ఎత్తుకొని నన్ను వెంబడింపవలెను. ఎవరైనా నన్ను వెంబడింపగోరిన ఎడల తను తాను ఉపేక్షించుకొని, తన్ను తాను, రోషం, ఉక్రోషం అన్నీ. నేను చాలా స్మార్ట్, స్కిల్డ్, పవర్ఫుల్, బ్యూటిఫుల్, ఎలాక్వెంట్, నేను స్ట్రాంగ్, నేను బోల్డ్. తన్ను తాను ఉపేక్షించుకొని ప్రతిదినము తన సిలువని ఎత్తుకొని వెంబడించాలంట. నెయిల్ ఇట్ టు ద క్రాస్. సమ్టైమ్స్ నెయిల్ ఇట్ అండ్ యూ విల్ సీ. అది నీకు నష్టం జరగదు. దట్ ఈజ్ ఎడిషన్ అండ్ మల్టిప్లికేషన్ ఆఫ్ ద బ్లెస్సింగ్ ఆఫ్ అబ్రహాం. ఎందుకంటే ఆయన సిలువ ద్వారా ఏం ఆశీర్వాదం ఇచ్చాడు? ఎప్పుడైతే వీటిని నువ్వు సిలువ వేస్తావో ఆశీర్వాదాలు సిలువలో వచ్చి నీ మీద పడతాయి. నెయిల్ దట్ లాస్ట్స్, దట్ రాంగ్ డిజైర్స్, దట్ రాంగ్ వర్డ్స్, దట్ బోస్టింగ్, దట్ ప్రైడ్. పాత నిబంధనకి కొత్త నిబంధనకి తేడా ఏంటంటే, కొత్త నిబంధనలో మనలో యేసుని నమ్మిన వారికి పరిశుద్ధాత్మ ఇవ్వబడి ఏం చేయబడ్డది? ముద్రించబడ్డది. ఇట్ ఈస్ సీల్. ఎప్పుడు దాకా ముద్రించబడ్డది? రాకడ వరకు. లేకపోతే నువ్వు ఈ భూలోకాన్ని విడిచిపెట్టే వరకు. యు ఆర్ సీల్డ్. ద నేమ్ ఆఫ్ జీసస్ ఇస్ వెరీ పవర్ఫుల్. మనం అనుకుంటాం ఏమొచ్చింది? నీ లోపల పరిశుద్ధాత్ముడు ఉన్నాడు. యు గాట్ అ హోలీ స్పిరిట్ ఇన్ యూ. ద మోస్ట్ పవర్ఫుల్ పర్సన్ ఆన్ ద ప్లానెట్. తండ్రి పరలోకంలో ఉన్నాడు, తండ్రి పక్కన కుమారుడు పరలోకంలో ఉన్నాడు. ఈ భూమి మీద మన కొరకు మనలో ఎవరున్నారు? పరిశుద్ధాత్ముడు. ద మోస్ట్ పవర్ఫుల్ పర్సన్, ద హోలీ స్పిరిట్ ఈజ్ ఇన్ యూ. అయ్యా ఇదిగో వాళ్ళు ఆరోగ్యంతో ముందుకెళ్ళిపోవాలి కనుక ఇప్పుడే ప్రతి బలహీనతను మీరు తీసివేయండి. స్వస్థత వారికి శీఘ్రముగా దయచేయండి. హీల్ దేర్ బాడీస్, డెలివర్ దేర్ బాడీస్. ఏ అవయవం బలహీనతగా ఉందో ఆ బలహీనతను మీరు తీసివేయండి నాయన. ప్యూరిఫై దెమ్, హీల్ దెమ్, సెట్ దెమ్ ఫ్రీ. గొప్ప అద్భుతములు వారి దేహములు తల నుంచి అరికాల వరకు ఎక్కడెక్కడ బలహీనత ఉందో ఆ బలహీనత నుంచి బలాన్ని తీసుకురండి. వారి భయాలను దూరము చేయండి. ధైర్యంతో వారిని ముందుకెళ్ళిపోయే కృప దయచేయమని ప్రార్థిస్తున్నాము. హీల్ దెమ్, నజరేయుడైన యేసుని ప్రార్థిస్తున్నాము తండ్రి. ఆమేన్.